దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీల దేవా, యెహోవా ఇశ్రాయేలీల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపచూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. దయచేసి ఇంకొకసారి నేను ఈ సొలొమోను ప్రార్థన మీరు ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోనండి. యెహోవా ఇశ్రాయేలీల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపచూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. హల్లెలూయా. ఎవరికి తన నిబంధనను నెరవేర్చును? నిబంధన అంటే ఆయన చేసిన ప్రమాణం లేదా వాగ్దానాలు. నేను నీకు ఇలా ఇస్తాను, నేను నిన్ను ఇలా చేస్తాను, నా నిబంధన ఇది అని ప్రభు తన బిడ్డలకి మహోన్నతుడిని దేవుడు నిబంధన చేశాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఈ నిబంధన ఏమిటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలందరినీ అంగీకరిస్తాడు, సమాధానపరుచుకుంటానని ఒక నిబంధన. అర్థమవుతుందా? బలులను బట్టి కాదు, ఎడ్ల రక్తాన్ని బట్టి కాదు, కోడిల రక్తాన్ని బట్టి కాదు, నా కుమారుడైన, నా ఒక్కగానొక కుమారుడైన ప్రభు చిందించిన రక్తమును బట్టి నేను మిమ్మలను చేర్చుకుంటాను. ఇక మీరు ఎలాంటి వారు, మీ పూర్వస్థితులు ఏమిటి, మీ పూర్వత్వాలు ఏమిటి, మీ వంశం ఏమిటి, మీ యొక్క స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ నేను చూడను. నా కుమారుడిని మీరు అంగీకరించుట వలన, ఆయన బలిని మీరు విశ్వసించుట వలన, ఆయన మరణించాడు తిరిగి లేచారని మీరు నమ్ముట వలన, ఆ విశ్వాసమును బట్టి నేను మిమ్ములను అంగీకరిస్తాను అన్నాడు. ఇది క్రొత్త నిబంధన. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మన జీవితంలో దేవుడు చేసే ఎన్నో నిబంధనలు ఉన్నాయి. నిబంధనను నెరవేర్చుచు కృప చూపే దేవుడట. ఎవరి ఎడలా? భక్తులు ఎడలంటే చదవరారా? హృదయపూర్వకముగా అది భక్తులు, అందరు భక్తులే. ఇప్పుడు భక్త మహాశయులు వస్తారు. ఇప్పుడు పొద్దున్నే వచ్చి కూర్చున్న వాళ్ళు భక్తులే, అయిపోయే ముందు వచ్చి కానుకేసి వెళ్ళేవారు భక్తులే. వీళ్ళిద్దరు భక్తులా కాదా? హల్లెలూయా. గమనించాలి, భక్తులు అందరూ ఒకటే, భక్తులే, అందరూ భక్తులే. రేపు స్టార్ కట్టేవాడు భక్తుడే, రోడ్ల మీద యేసు ప్రభు బొమ్మను పెట్టి ఊరేగించుకుంటూ తాగి తందనాలాడేవాడు భక్తుడే. వాళ్ళందరూ భక్తులే. ఏ భక్తులు? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే భక్తుడు ఉన్నాడు, ప్రతినిత్యము ప్రభువుని ఆరాధించే భక్తుడు ఉన్నాడు, దేవుని పని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు కష్టపడే భక్తుడు ఉన్నాడు, సోమరి అయిన భక్తుడు ఉన్నాడు. వీళ్ళందరూ భక్తులే. అర్థమవుతుందా? హల్లెలూయా.
ఏ భక్తులు ఎడల తన నిబంధనను నెరవేరుస్తారు? ఏ భక్తులు ఎడల తన కృపను చూపుతాడు? తనను హృదయపూర్వకముగా అనుసరించుచు తన భక్తుల ఎడల తన నిబంధనను నెరవేర్చి కృప చూపించే దేవుడట. హృదయపూర్వకముగా అనుసరించడం ఎలా ఎలా? హల్లెలూయా. బా, మీరు ఏది చేసినా హృదయపూర్వకముగా అనుసరించాలి. హృదయపూర్వకముగా ఆయన్ని ఆరాధించడానికి చర్చికి రావాలి. సనుగుతూ గొనుగుతూ వాళ్ళెవరో పిలిచారని వీళ్ళెవరో రమ్మన్నారని సనుగుతూ అమ్మ పోడుగు తట్టుకోలేక వస్తాడు ఒక్కొక్కడు భారీ పోడు తట్టుకోలేక వస్తారు. ఒక్కొక్కరు భర్త పోడుగు తట్టుకోలేక వస్తారు చర్చికి. అవునా కాదా? వినాలి. దేవుని మీద భక్తితో వచ్చి కూర్చుంటే, దేవుని మీద శ్రద్ధతో హృదయపూర్వకంగా ఆరాధన చేస్తే దానికి ప్రతిఫలం వస్తుంది. హృదయపూర్వకంగా పరిచర్య చేస్తే దానికి ప్రతిఫలం వస్తుంది. హృదయపూర్వకంగా కానుకిస్తే దానికి ప్రతిఫలం వస్తుంది. అదేదో దేశంలో ఎవరైనా మనం చెబుతున్నారు, హృదయపూర్వకంగా ఉత్సాహముతో ఇచ్చి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే సంతోషంగా కానుకలు పెట్టి అక్కడ ఉంటే డ్యాన్స్ చేసుకుంటూ రావాలంట. ఏది? దేనికి? కానుకేయడానికి. మన వాళ్ళు ఏడ్చుకుంటూ ఇచ్చేళ్తారు కొంతమంది. మిమ్మల్ని కాదమ్మా నేను అంటుంది. దయచేసి గమనించాలి. ఆనందంగా హృదయపూర్వకంగా అరే ఒక కానుక తీయాలి అంటే ఇంట్లో ఎంత వాదన జరిగిద్దో. ఒక్కొక్కరు ఇంట్లో తీయమని ఏమా వద్దని ఆయన, తీయమని ఆయన వద్దని ఏమా, అంతెందుకులే అని ఏమా, అర్థమవుతుందా? అయి చాలదా అని ఏమా. ఏమండి, ఈ గోల ఇలాంటి గొడవల్లో దేవునికి ఇచ్చిన ఎవడేమన్నాడు? కాబోలు బాకీ ఇది వడ్డీ కడుతున్నావా? బ్రతికిస్తున్న దేవునికి. ఏమండి, ఇంకా మనకు నరాలు ఎముకలు బాగానే పనిచేస్తున్నాయి కదా, అందుకనే కదా మనం పని చేస్తున్నాం. మన మెదడు బాగానే పనిచేస్తున్నాం, అందుకనే కదా జాబ్ చేస్తున్నాం. లేదంటే మనం ఎక్కడుంటా? ఈ కృతజ్ఞత ఉండాలి తప్ప నువ్వు ఎవరిని బ్రతికించడానికి దానికి 34 లెక్కలో నేను ఇంతిస్తే అంతిస్తే ఇంతిస్తే ఎంతిస్తే అంత పోతే ఇంత వస్తే. ఏమండి, ఇది ఒక పనికి మాలిన లెక్కలో. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకు మనం ఎంత చాకిరి చేస్తే, ఆయన రాజ్య విస్తరణ కొరకు ఏమి చేస్తే నేను ఆయన రుణాన్ని తీర్చుకోగలను అని హృదయపూర్వకంగా నువ్వు పరిచర్య చేసిన, దేవునికి ఇచ్చిన, సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించిన, ఏం చేయాలి భక్తులు? హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించే భక్తులకి ఆయన నిబంధనను నెరవేరుస్తాడు. ఆయన కృప చూపక మానడు. నీ కష్టకాలములో, నీ ఆపద కాలములో నీ భక్తి నిన్ను కాపాడుతుంది. నువ్వు చేస్తున్న భక్తి నిన్ను వ్యర్థపరచదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అవును, ఇంత కష్టపడుతున్నామన్నా భలే లెక్కలేస్తారులేండి. 52 ఆదివారాలకి ఎంత ఛార్జీలు అయినాయి అన్నయ్య, మరి ఇంతమంది ఇలా ఇన్ని రోజులు పని పోగొట్టుకోవడం, ఇన్ని రోజులు రావడం, ఇన్ని రోజులు నేను 4 రోజులు కోటాలకు కూడా వచ్చాను, కోటాలకి 3 రోజులు రేపు మరలా ఇదేంటి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఇలా కూడా లెక్కలేస్తున్నాడు ఒక్కొక్కడు. ఏమనుకోమాకండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇంకొకసారి చెప్పండి. దేవుడు చేసే ఉపకారములు కానీ మీరు తలొంచితే ధ్యానిస్తే మీరు ఒక్కటే చెబుతారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎందుకో తెలుసా?
నీ సంకటములన్నీ కుదిరించిన వాడు ఆయనే. సంకట కాదు, సంకటములు. స్తోత్రం చెప్పాలి. మనకెన్నో విచారకరమైన సంకటములు వచ్చినాయి. కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, ఆదరణ లేని పరిస్థితులు, ఆనాడు రూపాయి లేని పరిస్థితులు. ఇన్ని పరిస్థితులలో నీ యొక్క సంకటములన్నీ కుదిరించిన వాడు నీ దేవుడే. ఆయన్ని ఎలా స్తుతించాలి? ఓసారి నిబంధన మందస్సం ముందు ఆడుతూ పాడుతూ ఆరాధన చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎందుకంటే తన ఆ ఆత్మ సంబంధమైన నాట్యము దేవునికి అంగీకారమైంది. ఆయన అలా ఆరాధన చేసుకుంటూ వస్తే ఆ ఆరాధన దేవునికి అంగీకారమైంది. ఆ ఆరాధన ప్రజలకు అంగీకారమైంది. ఆ ఆరాధన మర్చిపోలేని ఆరాధనగా ప్రపంచమంతా ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. స్తోత్రం చెప్పాలి. ఎవరి మనసులలో భక్తిహీనత రానివల ప్రియులారా, మీరు గమనించండి, హృదయపూర్వకంగా అనుసరించే భక్తులకి దేవుడు చేసే ఎన్నో గొప్ప మేలులున్నాయి. ఒక 4 మేలులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, జాగ్రత్తగానండి. హృదయపూర్వకంగా ప్రభువుని అనుసరించే భక్తులకి. హల్లెలూయా. ఇప్పుడు మనం హృదయపూర్వకంగా భక్తి చేద్దామా, పట్టి పట్టను భక్తి చేద్దామా? నామకార్థపు భక్తి అంటే ఏంటి చెప్పండి? నామకార్థపు సంఘాలు బోర్డులో ఏమైనా పెట్టినాయి అంటారా? కాదు. నామకార్థము అంటే సంపూర్ణంగా ఏది చేయమో దాని పేరు ఏమంటారు? నామకాస్తి. అంతే కదా. సంపూర్ణముగా దేనిని మనం చెయ్యమో దానినే నామకార్థం అంటారు. ఇప్పుడు 7:30 దాటిపోయింది. ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు సంపూర్ణమైన సమయమా, అసంపూర్ణమైన సమయం? అది చూసారా, గమనించారా? దాదాపు 1:30 దాటిపోయింది ఆరాధన స్టార్ట్ అయ్యి. ఇంకొక 45 నిమిషాల్లో వాక్యం అయిపోయింది. ఇప్పుడు వచ్చే బిడ్డలు ఎంత సమయం గడుపుతారు ఇక్కడ? కేవలం 45 నిమిషాలు. కాసేపు అయిపోయిన తర్వాత అటు ఇటు గడిపితే గంట. ఇప్పుడు వాళ్ళని నామకార్థపు క్రైస్తవులు అనాలా, సంపూర్ణమైన క్రైస్తవులు అనాలా? అంటే నామకార్థపు క్రైస్తవులకి ఇక్కడ బోర్డు ఏమి లేదు. నామకార్థము అంటే ప్రతిదీ శ్రద్ధ లేకుండా దేవుని వాక్యం ఎడల శ్రద్ధ లేనివారు, మోకరించి ప్రార్థన చేసుకోవడానికి శ్రద్ధ లేనివారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి శ్రద్ధ లేనివారు, దేవుని పని ఎడల అశ్రద్ధ చూపించు వారిని ఏమంటారు చెప్పండి? నామకార్థపు క్రైస్తవులు అంటారు. ప్రియులారా, ఈ నామకార్థపు క్రైస్తవులు రేపొద్దున విడవబడేటువంటి వారిలో, ఎడవబడుతున్న ప్రభు మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఎడవబడే వారి సంఖ్యలో ఎవరుంటారు మీకు తెలీదా? అవిశ్వాసులు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి నమ్మని అవిశ్వాసులు. అంటే విగ్రహారాధికులు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకేం సంబంధం పరలోక రాజ్యం రావడానికి? యేసు ప్రభుని దూషించేవారు, ఆయన నమ్మనటువంటి విగ్రహాన్ని ఆరాధన చేసే బిడ్డలకు ఏం పని పరలోకంతో? వారు విశ్వసించలేదు, వారు రావడానికి కూడా వీలు లేదు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. సరే, 6 నాస్తికులు. దేవుడే లేడు అనేటువంటి వాడు దేవుడిచ్చిన వర్షాన్ని తీసుకొని, దేవుడిచ్చిన గాలి పీల్చి, దేవుడిచ్చిన భూమి మీద నిలబడి, దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసుకొని దేవుడు లేడు అనేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. 3 ఇదే యేసు ప్రభుని నమ్ముకొని సరైన భక్తి చేయక, సరైన శ్రద్ధ లేక, నిజమైన ఆరాధన చెయ్యక అశ్రద్ధతో ఉండే ఈ నామకార్థపు క్రైస్తవులు విడవబడతారు. ఇంకా చెప్పనా, యేసుక్రీస్తును నమ్మని యూదులు కూడా విడవబడతారు. దీనికి సందేహమేది లేదు. ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు ఎవరికి పక్షపాతం చూపించువాడు కాదు. తన యందు విశ్వాసం ఉంచి సంపూర్ణమైన భక్తి చేస్తూ
హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారిని ప్రభు రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనతో కూడా మనం వెళ్తాం ఏకముగా. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారట. ప్రభు శబ్దమిని ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటామట. హల్లెలూయా. ఎవరు చెప్పండి? సజీవులమై. ఏ సజీవులు? ఇప్పుడు బ్రతుకున్న ఈ భౌతిక సంబంధమైన సజీవమే కాదు. సజీవులమై నిలిచి ఉన్న వాళ్ళందరూ ఎత్తబడరు. నేను సజీవులకు దేవుడిని అంటే పాపమును విసర్జించిన వారికి దేవుడిని, పాపానికి లోకానికి ప్రత్యేకింపబడిన వారికి నేను దేవుడును. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పి నేను సజీవులకు దేవుడిని అంటాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో సజీవులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. నువ్వు నేను. ఇప్పుడు లోకమును విడిచిపెట్టినటువంటి మనం సజీవులం కాదా? హల్లెలూయా. అంటే చచ్చిపోయినవాడు ఎవడో, బ్రతికుండి చచ్చిపోయినటువంటి వాడు. నీవు బ్రతికున్నావని పేరుంది కానీ నీవు మృతుడివే అంటాడు. మృతుడు అంటే ఏమిటి చెప్పండి? పాపములో ఉన్నవాడు. మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. మరలా పాపములో ఉంటూ ప్రభు బిడ్డగా బ్రతికిన ప్రయోజనమేమీ లేదు. అందుకని పాపాన్ని విసర్జించి క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తును మహిమపరుస్తున్నవాడు సజీవుడు. ఇప్పుడు చూడండి, సజీవులందరూ చప్పళ్ళు కొట్టారు. ఏంటలా చూస్తారు? హల్లెలూయా. ఇప్పుడు శవాల కొట్లోకి వెళ్ళి నేను హలో ఒకసారి మీరు అందరూ చప్పళ్ళు కొట్టండి అన్నాను అనుకో, శవాలు ఎలా ఉంటాయి? మహింపరుస్తాయా? ఇప్పుడు లోకంలోకి వెళ్ళి మార్కెట్ దగ్గర గుట్లుగా జనం ఉంటారు కదా, హలో దేవుణ్ణి ఒకసారి స్తుతించుదాం హల్లెలూయా అన్నాం అనుకో, మార్కెట్లో వాళ్ళందరూ ఎలా చూస్తారు? పిచ్చి పట్టింది ఇటుక అంటారు. ఇంకొకడేమో హలో ఇక్కడ అల్లులో గిల్లులో అనమాకు అంటాడు. ఎందుకంటే మృగాల మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పగలరా? దేవుణ్ణి స్తుతించడం ఒక నేరంగా లోకానికి అనిపిస్తుంది. ఎందుకంటే అది వారు చచ్చిన వారు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు అని బైబిల్ చెబుతుంది. కానీ ఈ విలువ ఎవరికి తెలుస్తుంది? దేవుణ్ణి స్తుతించి ఆరాధించే విలువ ఎవరికి తెలిసింది? సజీవులకు తెలిసింది. ఆయన దృష్టిలో సజీవులు మనం. హల్లెలూయా. బ్రతుకున్న వారం. ఒకప్పుడు మనం చచ్చి ఇప్పుడు క్రీస్తునందు అందరము బ్రతికాం. ఒకప్పుడు చచ్చిన పనులు చేశాం. చచ్చినోడి దగ్గర ఏం వాసన వస్తుంది? మీరు చెప్పండి. ఇప్పుడు లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోయినప్పుడు రాయి తొలగించమన్నప్పుడు లక్క చెల్లెలు ఏమన్నారు? అయ్యా రాయి తీయొద్దు, వాడి దగ్గర వాసన వచ్చింది అన్నాడు. కుళ్ళిపోయాడు ఆడు అన్నాడు. కూలిపోయాడు ఆడు. వాడి కళ్ళు కుళ్ళిపోయినాయి, ఆడి హృదయం కుళ్ళిపోయింది, ఆడి మైండ్ మెదడు కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన వాడి దగ్గర కుళ్ళిపోయిన వాసనే వస్తుంది కదా, వద్దు అన్నారు. కానీ ప్రభు స్వరం, ప్రభు మాట ఎప్పుడైతే సమాధిలో చొచ్చిందో, వాని చెవుల్లో చొచ్చిందో, ఆ చచ్చిన వాడిలో జీవం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు వచ్చి నడిచొస్తే, ఇలా నడిచొస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కంట్లొప్పు తీశారు. అసలు ఏమైనట్టు అంటారా స్మెల్? మీకు అర్థం కాలేదా? మీ ఇంట్లో కూడా ఎవడో ఒకడు చచ్చినోడు ఉంటాడు, లాజర్లు అంటాడు. మీరు కూడా అంటుంటారు చచ్చినోడా అని. నువ్వు ఎన్నడూ తప్పిపోతావురా,
చావనన్నా చెప్తే బాగుండు నాయన అనుకుంటాడు. ఈ సచినోడి దెబ్బకి, ఎందుకంటే వాడు మెదడు చెడిపోయింది, వాడు ఆలోచన చెడిపోయినాడు, మైండ్ చెడిపోయింది. ఆ పిల్ల బరిచెగించింది. పొద్దున్న లేచే ఫోన్లో మాట్లాడింది ఆ పిల్ల. ఇంట్లో అమ్మ చూసి ఇని వాళ్ళ నాన్నకి చెబితే తంతాడేమోనని, ఏందే పిల్ల అని అంటే, సోది నేనేం చేశాను, ఫ్రెండ్తో మాట్లాడా. భలే మార్చి మాట్లాడతారంట ఈ పిల్లలు. హలో రవీంద్ర, అబ్బాయి మాట్లాడేది రవీంద్రతో, అమ్మాయి మాట్లాడేదేమో శ్రీవిద్యతో. అర్థమవుతుందా? హలో శ్రీవిద్య, బాగున్నావా? అమ్మ ఏమనుకుంటుంది అప్పుడు? శ్రీవిద్యతో మాట్లాడుతుంది అనుకుంటుంది పిచ్చిది. అమాయకులు. నాన్న ఫోన్ తీసుకొని నాన్న ఫోన్లో నుండి డబ్బులు కొట్టేసేవాడు ఒక్కొక్కడు, మహానుభావుడు. ఆ నాన్నకి ఏం తెలియదు. సైబర్ నేరగాళ్ళు ఎక్కడో లేరు, మన పిల్లల్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఫోన్ పే తెలీదు, గూగుల్ పే తెలీదు, ఆ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో తెలీదు. సైబర్ నేరగాలు మన ఇంట్లోనే ఉంటారు, అమ్మగారు కూడా. ఏ బాయ్, ఇక్కడ ఎవడైనా ఉన్నాడా సైబర్ నేరగాడు? ఏది ఊళ్ళో కాదు, ఊరోళ్ళ దగ్గర కదా దొంగతనం చేసేది. ఎవరి సెల్లులో? వాళ్ళ నాన్న సెల్లులో, వాళ్ళ అమ్మ సెల్లులో. జోబులో డబ్బులు కొట్టేయటం అంత కష్టం, కానీ సెల్లులో డబ్బులు కొట్టేయడం పెద్ద లెక్కే ఉంది. ఏంటి అలా చూస్తున్నాను, అనుమానం పెడుతున్నానన్నా? అది ఉతికి ఆరేయటానికే కదా మీరు భక్తిలోకి వచ్చారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏమాత్రం వాడబడే ఏ బట్టలైనా ఖచ్చితంగా సాకలోడు చేతిలోకి వెళ్తాయి. ఒక గొప్పలు కట్టుకోవాలంటే సాకలైన చేతికి వెళ్ళాలి, ఉతకబడాలి, అవి పిండబడాలి, ఆరేయాలి, ఇస్త్రీ చెయ్యాలి, ఆ ఒంటి మీదకి రావాలి. నేను ఇక్కడున్న సాకలాయన్ని. స్తోత్రం చెప్పగలరా? అందుకని నేను ఎటెళ్ళి ఏ బట్టలు ఉతుకుతానో నాకే తెలియట్లా. ఆడవాళ్ళ బట్టలు ఉతుకుతున్నాను, మగవాళ్ళ బట్టలు ఉతుకుతున్నాను, చిన్నపిల్లల బట్టలు ఉతుకుతున్నాను, పెద్ద పిల్లల బట్టలు ఉతుకుతున్నాను. అన్ని బట్టలు ఉతికితే కానీ నాకు సంతృప్తిగా ఉండదు. ఆయన ఊరుకోడు. హల్లెలూయా. ఇప్పుడు ఇడిదిరిగి సైబర్ నేరగాళ్ళ మీదకి వచ్చిందని చూస్తున్నారు వీళ్ళు. మా జోలికి నీకెందుకో అని అనుకుంటున్నారు వాళ్ళు. దయచేసి నేను మీకు గాయాలు చేయడానికి మాత్రం లేను. స్తోత్రం చెప్పాలి. ఒకవేళ గాయమైనా రౌడీ చేతిలో కత్తి లాంటి కత్తి కాదు, నా చేతిలో ఉంది. డాక్టర్ చేతిలో ఉన్న కత్తి లాంటి కత్తి. డాక్టరు గాయం చేస్తాడు, రౌడీ గాయం చేస్తాడు. రౌడీ చంపడానికి గాయం చేస్తాడు, డాక్టరు బ్రతికించడానికి గాయం చేస్తాడు. అంతే. మీ గాయాలు అవ్వాలి కూడా. అమ్మ, మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించే భక్తులైతే ఇప్పుడు ఏం జరిగిద్దో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతానే. హల్లెలూయా. టైం ఎంత అయిందిరా బాబు? 2 చేతులు. ఇప్పుడు నేను చెప్పిన మాటలేం ఉపయోగం లేని మాటలు కాదు. హల్లెలూయా. 34వ కీర్తన 7వ వాక్యాన్ని చూడనానా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించును. అంటే ఇక్కడ గమనించాలి, తన యందు భయభక్తులు గల వారికి దేవుని కాపుదల ఉంటది. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏముంటుంది? తన యందు భయభక్తులు కలిగి హృదయపూర్వకముగా ప్రభువుని అనుసరించి ఆయన పద్ధతులు అనుసరించి, ఆయన ప్రేమను అనుసరించి, ఆయన నీతిని అనుసరించి, ఆయన వాక్యమును అనుసరించిన వారికి
ఎంత శ్రద్ధ తీసుకుంటాడంటే దేవుని దూత వారికి కావల ఉండి రక్షిస్తుందన్నాడు. కొట్ట చప్పట్లు ఒకసారి. నిజంగా దూత కాపలా ఉంటుందా? ఉంటదే. నేను ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఒక అమ్మాయి, అది ఒక చిన్న ఊరు అయి ఉండొచ్చు, లేదంటే ఒక టౌన్లో ఒక ధర్నా అయి ఉండొచ్చు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఒక 1/2 కిలోమీటర్లు, లేదంటే ఇక్కడ నుంచి యార్డు వరకు అంత దూరం ఉంది. అక్కడికి వెళ్ళి ఆమెకేదో ఇచ్చి మళ్ళీ తిరిగి రావాలి. యవనస్తురాలు. సాయంత్రం చీకటి పడేటప్పుడు 6:30-7 లోపు వెళ్ళేటప్పుడు కాస్త కన్నెలుతురుగా ఉంది, గబగబ వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు ఒకతే రావాల్సి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి మీద వెళ్ళేటప్పుడు చూసి కన్నేసిన వాడు ఆ చెట్లలో దాక్కొని ఉన్నాడు. ఒక దుర్మార్గుడు, ఒక కామాంధుడు ఒకడు కాసుకొని ఉన్నాడు. సరే, ఆ అమ్మాయి భయపడుతూ దేవా మీకు స్తోత్రం 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 నాయన, నువ్వే నాకు తోడుగా ఉండు తండ్రి. వాడిని చూసింది, వాడు ముఖం చూసింది, గుండెల్లో దడ చెట్లలో మరి ఎందుకు ఆగాడో ముందుకు రావటల్లా అలాగే ఉన్నాడు. ఏమో స్తుతించుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య దేవుడు నన్ను కాపాడాడు అనుకుంది, స్తోత్రం చెప్పింది. పొద్దున్నే చూస్తే ఇంత వయసు అమ్మాయి, ఒక అమ్మాయి శవంగా పడింది అక్కడ, చంపబడింది. రేప్ చేసి చంపేశాడు. ఎవరో ఏంటని పోలీసులు చూస్తే ఎవరో అర్థం కావటంలా. అప్పుడు ఈ అమ్మాయి, పోలీసు వారు వచ్చి ఆ శవాన్ని పరీక్షిస్తున్నప్పుడు, సార్ వాడిని కానీ నేను రాత్రి నుండి వెళ్ళేటప్పుడు ఒకడు ఉన్నాడు సార్ ఇక్కడ, వాడిని కానీ నేను చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతానండి అనింది. సరే, అనుమానితులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ అమ్మాయిని కూడా పిలిస్తే డైరెక్ట్కి వెళ్ళి ఈ వ్యక్తేనండి అని చెప్పింది. ఈ వ్యక్తి అని చెప్పగానే వాడికి ఇక షివరింగ్ వచ్చింది. లోపల పెట్టి 4 ఇవ్వగానే నిజం చెప్పాడు, నేనేనండి రాత్రి చంపింది, ఆ అమ్మాయిని పాడు చేసింది నేనే, చంపింది నేనే అన్నాడు. ఈ అమ్మాయి తెలుసున్నప్పుడు లోపల సెల్లో ఉన్నాడు. ఏమంటాడు, దానికి పట్టిన గతి రాత్రి నీకే పట్టాలే, కాకపోతే నీ వెనక రాత్రి వచ్చేటప్పుడు మీ అన్నని ఎంట పెట్టుకొని వచ్చావు, లేదంటే దానికి పట్టిన గతి నీకు పట్టేది అన్నాడట. అన్నా, నాకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అయినా రాత్రి నేను వస్తున్నప్పుడు నాతో ఎవడో ఏ మగ మనిషి నా వెనకాల రాలేదు. ఎవరు వచ్చినట్లు? తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుడు లేడా? దానియేలు, నువ్వు నిత్యము సేవిస్తున్న, నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఆరాధిస్తున్న నీ దేవుడు ఈ సింహాల గుహలో నిన్ను కాపాడగలిగనా? రాజు చిరంజీవగునుగాక. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనిపించితిని గనుక తన దూతను పంపి దేవుడు నన్ను సింహాలు నాకు హాని చేయకుండా కాపాడాడు అన్నాడు. నువ్వు భక్తి కలిగి ఉన్నావు. చాలామంది మిమ్మల్ని చూసి, మీ పేటల వారు, మీ బంధువులు, దేవుని విలువ తెలియనటువంటి వారు, అన్ని జనులు నామకార్థపు క్రైస్తవులు, చర్చికి వెళ్ళిన నామకార్థపు క్రైస్తవులు, పండగ క్రైస్తవులు ఉంటారే, వారు మీ వైపు చూసి ఎకిలి నవ్వుతుంటారు అప్పుడప్పుడు. ఏంటమ్మో వారం వెళ్ళాలా? వారం వెళ్ళకపోతే దేవుడు మోక్షం ఇవ్వడా? ఏమి తిప్పుతారని చేతులు ఉన్నారా? మీ పేటలో ఉన్నారు కదా. భక్తి ముదిరింది, పర్వాలేదులే, మరి ఎంత భక్తి చేసేదాన్ని మరి సమస్యలు పోలేదు కదా. ఇదొక పొల్లపోటు. వీటన్నిటిని మీరు భరించాల్సిందే. దయచేసి మీరు గమనించాలి.
మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, నిజంగా నేను భక్తి చేసి ఏ ఆదరణ లేకుండా దిక్కులేని వాడిని అయిపోయాను అనిపిస్తుందా? మీ అంతరాత్మకి అనిపిస్తుందా? ప్రపంచము తల్లక్రిందులైన నా దేవుడు నన్ను కాపాడేవాడున్నాడు. ఎన్ని ఆపదల నుంచి విడిపించాడు, ఎన్ని ఆపదల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్ని వ్యాధుల నుండి దేవుడు నిన్ను తప్పించాడు, ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను కాపాడాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు అసలు సమస్యలు రాకుండా ఉంటాయి అని మీరు ఊహించకండి, అది సరైన ఆలోచన కాదు. మనిషి అన్న తర్వాత ఈ లోకంలో పుడితే, ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఇది గాలిని ఎదుర్కోవాలి, వర్షాన్ని ఎదుర్కోవాలి, ఎండని ఎదుర్కోవాలి, అన్నీ ఎదుర్కోవాలి కదా. అలాగే మన జీవితంలో అన్నీ వస్తాయి, కానీ వాటిల్లో నీకు అండగా ఉన్న ఒక దేవుని తోడుంది చూడండి. ఆ మహోన్నతుడైన దేవుడు నీకు కాపుదలనిస్తాడు. చాలా చెట్లు ఉంటాయి, కాపర్ లేని చెట్లు, కాపర్ లేనిటువంటివి, కానీ కాపుదలలో ఉన్నటువంటి చెట్లకు పోషణ ఉంటుంది కదా. వాటికి తుఫాను వచ్చినా ఆ ఇరిగిపోయిన కొమ్మలు తీసేసి మరలా త్రవ్వి మరలా ఎరివేసి, ఏమండి, బెట్ట వచ్చినప్పుడు నీరు పెట్టి వాటిని పరామర్శించే కాపర్ ఉన్నాడు కదా. ఆ కాపరు నిన్ను కాపాడుతాడు. మీరు 23వ కీర్తన 4వ వాక్యాన్ని ఒక మాట చూడు. నువ్వు చదువమ్మా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయో నీ దండమునో నన్ను ఆదరించును. కొట్టో. ఎక్కడ సంచరించినా అంటే ఈ మార్గములో పచ్చిక గల చోట్ల వస్తాయి, ఏమండి, శాంతికరమైన జలములు వస్తాయి. ఒక్కోసారి ఏమొస్తాయి? గాఢాంధకారపు లోయలు వస్తాయి. అన్నీ సవ్యంగా ఉండవు, కానీ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నేను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? నీవు నాకు తోడై ఉన్నావు. ఈ ఉదయకాలంలో మీరు భయపడకండి. సమస్యలు ఇలా వచ్చినాయి, నేను ఎలా కాపాడబడగలను? నా స్థితి ఏమిటి? నాకు ఎవరు తోడున్నారు? నా పక్షాన మాట్లాడేవారు ఎవరున్నారు? గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరించవలసిన సమయంలోనే నీవు నాకు తోడై ఉన్నావు. అప్పటి వరకు దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండు చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును, ఆయన నడిపించును, ఆయన సేద తీర్చును, ఆయన అన్నాడు. ఆయన అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు? చెప్పాలి మీరే. ఆయన, మీ ఆయన ఏడి? ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన. ఇప్పుడు ఈయన అనేటప్పుడు ఎప్పుడు అంటాడు? గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉందువు. గాఢాంధకారం వచ్చేసరికి నీవు అన్నాడు, పచ్చిక గల చోట్లలో ఆయన అన్నాడు. ఆయన అంటే పైన ఉన్నాడు. గాఢాంధకారపు లోయలు వచ్చేసరికి పక్కకు వచ్చాడు, నీవు అన్నాడు. కొట్టో. ఇప్పుడు ఏది కావాలి? నీ జీవితం సవ్యంగా నడిచేటప్పుడు ఆయన దూరంగా ఉన్నాడు. నీకు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, ఆపదలు గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఏమండి, ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన తోడుగా వచ్చాడు. ఇదే వారికి మనకున్న తేడా. వారికి కష్టాలు వస్తాయి, మనకి కష్టాలు వస్తాయి. వారి కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు. నీకు కష్టం వచ్చినప్పుడు నీ దేవుడు నీ సమీపాన్ని వచ్చి నిన్ను కాపాడుతాడు.
చాలామంది చచ్చిపోవడానికి కారణం ఏంటనుకున్నారు? ఆత్మహత్య చేసుకొని ఇంకా నాకెవరూ లేరు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నా బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు, నన్ను కాపాడేవాడు లేడు, నన్ను ఆదుకునేవాడు లేడు అని. కానీ నిన్ను ఆదుకునే దేవుడు, నువ్వు హృదయపూర్వకంగా నీ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావే, ఆ భక్తి చేస్తున్న నీ దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు అంటున్న బైబిల్. హల్లెలూయా. నిన్ను కాపాడేవాడు, కొనకడు, నిద్రపోడు, నీకు తోడుగా ఉన్నాడు. తను యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కాపుదల ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో, ఆయన కాపుదల ఖచ్చితంగా ఉంది. మీరు కళ్ళు తెరిచి చూడండి. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలవా? ఇంకొకసారి చెప్పండి. ఊరికే 2 మాటలు గుర్తు చేస్తాను. ఇందులోనే ఎలా కాపాడుతాడంటే, దురాభిమాన పాపములో పడిపోకుండా నీవు నన్ను కాపాడేవంటాడు. ఇది అద్భుతమైన మాట. దురాభిమాన పాపములో పడిపోతే మనం నాశనం అయిపోతాం. మనల్ని ఏం చేయాల్సిన అవసరంలా. మనకు ఒక పిచ్చి పని దేవుని దూరం చేస్తే చాలు, చచ్చిపోతాం. బారాకు బిలాముని పిలిచి ఇశ్రాయేలుని శపించమని చెప్తే, ఇశ్రాయేలుని శపించడానికి దేవుడు ఒప్పుకోలా. అప్పుడు బిలాము బారాకు అనే మోయాబీయుల రాజుకి ఒక సలహా ఇచ్చాడు. మనం వీళ్ళని నాశనం చేయలేములే కానీ దేవుడు ఒప్పుకోవట్లేదు, దేవుడు వీరిని విడిచిపెట్టేటట్లు ఒక ప్లాన్ ఇస్తా, దేవుడు విడిచిపెడితే వీళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోతారు, ఓ ప్లాన్ ఇస్తా, చేస్తావా అన్నాడు. చెప్పు అన్నాడు. ఏం లేదు, మీ స్త్రీలు చాలా అందంగా ఉంటారు, ఈ అందమైన స్త్రీలని వారికి వాళ్ళ పురుషుల మధ్యలోకి పంపించండి, ఖచ్చితంగా వాళ్ళు ఆకర్షించబడతారు. ఈ స్త్రీలకి ఆకర్షించబడి వీరితో అక్రమ సంబంధం పెట్టుకున్న కొద్ది రోజులకి మీ స్త్రీలకి ఏం చెబుతారంటే, అప్పుడప్పుడు ఏదైనా మీ యొక్క తిరణాలు వచ్చినప్పుడు, మీ పండుగలు వచ్చినప్పుడు వారిని పిలవమని చెప్పండి. మొహమాటానికైనా వచ్చి దండం పెట్టుకుని వెళ్తాడు వాడు, ఉంచుకున్న దానికోసం. ఈ పని చేయండి, దేవుడు వారిని నాశనం చేస్తాడన్నాడు. సూపర్ ప్లాన్ ఇచ్చావని దేశంలో ఉన్న అందగత్తెలందరినీ వాళ్ళ బావి దగ్గరికి, వాళ్ళు నీళ్ళు దొచ్చుకునే దగ్గరికి, వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి పంపించేశారు. అతి కొద్ది రోజుల్లో లింకులు అయిపోయారు. ఎందుకంటే ఆడ మనిషి తలుచుకుంటే ఎంతసేపు సంబంధం పెట్టుకోవడం, మగోడు తలుచుకుంటే తొందరగా సంబంధాలు కుదరవు, కానీ ఆడ మనిషి తెలుసుకుంటే ఎంతసేపు పట్టింది, సంబంధాలు పెట్టేసుకున్నారు. పెట్టుకున్న కొద్ది రోజులకి ఏదో ఫంక్షన్ వచ్చింది, ఏదో పూజ చేయాల్సి వచ్చింది, పిలిచారు. వెళ్ళి మొహమాటానికి, నేనంటే నీకు ఇష్టం ఉంటే మరి పెట్టు, నేను వచ్చానుగా, నీతో వచ్చానుగా, నువ్వు నాతో వచ్చావు, నువ్వు పెట్టిన కేక్ తినలేదా, నేను పెట్టిన తినవా అనిందేమో, ఏం పాడో చేసింది. దేవుడు ఒక్కరోజు 23,000 మందిని చంపేశాడు. అర్థమవుతుందా మీకు? ఏంటి అలా చూస్తున్నారు? ఇదే దురభిమాన పాపము అంటే. అభిమానం ఉండాలి, ఏం ఉండకూడదు? అభిమానం ఉండాలి, ఏం ఉండకూడదు? అది స్తోత్రం చెప్పాలి ఒకసారి. పాస్టర్లు అంటే అభిమానం ఉండాలి, ఏం ఉండకూడదు? దురభిమానం ఉండకూడదు. అర్థం, దురభిమానం ఉండకూడదు. నాయకుడు అంటే అభిమానం ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే ఏం ఉండకూడదు? దురభిమానం ఉండకూడదు. ఏదైనా సరే సహోదరులను ప్రేమించాలి, కానీ ఏమి ఉండకూడదు? దురుద్దేశముతో అభిమానించకూడదు. ఇంకా నేను ఇవన్నీ చెప్పుకుంటే టైం పోయిద్ది, జాగ్రత్త. ఇందులో పడ్డామో చేస్తాం బిడ్డలారా. దీనిలో పడకుండా దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పాలి.
అందులో పడిపోయామనుకో దేవుని కాపుదల మనకు పోయిద్ది. మనల్ని ఫస్టే కాపాడుతున్నాడు దేవుడు. అసలు అభిమానం, ఆ దురభిమాన పాపంలో పడిపోకుండా ఫస్టే దేవుడు కాపాడాడు. ఇందాక నేను ఒక మాట అంటున్నప్పుడు స్త్రీ తలుసుకుంటే గంటల వ్యవధిలో పాడైపోవచ్చు అని నేను చెబుతున్నప్పుడు కొంతమంది ఇలా ఉన్నారు. నిజం కాదమ్మాయి, పురుషుడు తలుసుకుంటే ఆడు చేత కాదు, కానీ స్త్రీ తలుసుకుంటే ఎంతసేపు అలా అనుకున్నారు కదా. ఇదిగో ఈ వాక్యం నిన్ను ఆ దురభిమాన పాపములో పడిపోకుండా ఆ వాక్యము నీ పాదములకు దీపమై నడిపిస్తుంది. నువ్వే తప్పు చేయాలన్నా ఆ టయానికి ఈ మెడద ఎంత సురుగ్గా పనిచేస్తా అంటే ఇక్కడ స్టోరేజ్ అయ్యి ఉంటుంది వాక్యం. తక్కును గుర్చేసి ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు చేస్తే భవిష్యత్తు ఇలా ఉంటుంది, సమాజం ఇలా స్పందిస్తుంది, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, కుటుంబంలో ఇలా ఇద్ది, నీ భర్త ఇలా అయిపోతాడు, నీ పిల్లలు ఇలా అయిపోతారు, నీ భార్య ఇలా అయిపోతుంది. అర్థమవుతుంది. పిచ్చిగా ప్రేమించే నీ భార్య నువ్వు ఇంకొక మనిషితో అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చిదైపోయింది, మెంటలు వచ్చేస్తాయి ఆ అమ్మాయికి, కుటుంబం రోడ్డును పడిపోయింది, సమాజంలో విలువ ఉండదు. ఇలాగూ దేవుని వాక్యము నిన్ను ప్రతి కోణముల నుంచి నిన్ను ప్రశ్నింపచేసి నిన్ను కాపాడుతుంది. అదే నిన్ను కాపుదల. హల్లెలూయా. 91వ కీర్తన చదివితే ఎంత కాపుదల ఉంటుందో తెలిసిద్ది. ఇక నేను చదవను, నేను ఇప్పుడు చెప్పను దాని గురించి. 91వ కీర్తన చదవండి, ఎంత కాపుదల ఉంటుందో. అది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉండే కాపుదల. 2 అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చూడమ్మా, త్వరగా. ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కొట్టు అంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించి దేవుని భయభక్తులు కలిగిన వారి మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వలన వచ్చే శక్తి వస్తుందట. కొట్ట చప్పళ్ళు కొట్టబుద్ధి కావట్లేదా? మిన్ని బ్రతుకున్న వాళ్ళందరూ కొడతారని చెప్పాను. హల్లెలూయా. ఏమిటి శక్తి? మన శక్తి ఏమిటి? మన శక్తి ఏమిటి? 6 ప్యాకా? కండలతో ఎవరిని కొట్టగలం? కండలతో ఎంతమందిని చంపగలం? మనకున్న కండబలంతో ఎంతమందిని చంపగలం? కాదు, పిచ్చి పని వద్దు. మీరు 119వ కీర్తన 98వ వాక్యములు ఏముందంటే, నా శత్రువుకు మించిన జ్ఞానము నాకు కలదు అన్నాడు. బుద్ధి బలముతో శత్రువుని అంతమొందించావు, బుద్ధి బలముతో శత్రువు మీద జయాన్ని సాధిస్తావు. ఇప్పుడు దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే బలం ఏమిటంటే జ్ఞానము అనే బలం ఇస్తాడు. అర్థమవుతుందా మీకు బాబు, తల్లి? హల్లెలూయా చెప్పగలరా? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా, నీ ప్రార్థన వలన దేవుడు నీకేమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, అంతే కదా? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును, జ్ఞానము కలిగి కాపురము చేసుకొనుడి. పురుషులతో చెప్పిన మాట. జ్ఞానము ఉందనుకో, శత్రువు మనల్ని పాడు చేయగలడా? నా శత్రువుకు మించిన జ్ఞానము నాకు కలదు అన్నాడు. దేవుని భయభక్తులు కలిగే వారికి ఇచ్చే శక్తి ఏమిటి చెప్పండి? బలం ఏమిటి చెప్పండి? జ్ఞానము. స్తెఫనుతో వాదించలేకపోయారట, ఆయన ఉపయోగించిన జ్ఞానం అంత అద్భుతంగా ఉంది. ప్రియులారా, మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, మీ బలము కండబలం కాదు. మీ బలం ఏం బలం ఉండాలి? బుద్ధి బలం, జ్ఞాన బలం ఉండాలి. ఈ బలం మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా, అతడు దేవుణ్ణి అడగవలెను. మీకు కండబలం కావాలా, బుద్ధి బలం కావాలా? బుద్ధి బలం కావాలనేటువంటి వారు చేతులు ఎత్తండి.
బుద్ధి బలం ఉన్నటువంటి వాడు ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉంటాడు, ఎక్కడ మాట్లాడవలెనో అక్కడ మాట్లాడుతాడు, ఏమి మాట్లాడవలెనో దాన్ని మాట్లాడుతాడు, మాట్లాడకూడని దగ్గర మౌనంగా ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మౌనము ఎంత గొప్ప బలాన్ని ఇస్తుందో తెలుసా? స్తోత్రం చెప్పాలి. 100 మందిని గెలవచ్చు. మీరు రోడ్డు మీద తగాత వచ్చిందనుకో, రోడ్డు మీద మీ గొడవ వచ్చిందనుకో, ఏంటే మాట్లాడవేంటే, నంగన వస్తుందన్న మాట్లాడవే అంటారు అనుకో. అదే కదా ఆడోళ్ళు. మాట్లాడవే, మేమెంతమంది మాట్లాడుతుంటే హరిచి అమ్మా ఈ కంత్రిది మాట్లాడలేదమ్మా, నాకు దడొస్తుందమ్మా. ఇంకా నువ్వు కానీ కొంచెం అన్నావు అనుకో, అరిచి వెళ్ళిపోతావు. నువ్వు కూడా వాళ్ళలాగే ఏంటే అన్నావు అనుకో, ఇటు ఒకటి లాగిద్ది, ఇటు ఒక ఏంటో చెప్పవే. ఇలా నువ్వు ఎవరిని గెలవలేవు. కాస్త మౌనంగా ఉండు. హల్లెలూయా చెప్పగలరా? మాట్లాడవలసిన దగ్గర మాట్లాడాలి, సమాధానం చెప్పవలసిన దగ్గర సమాధానం చెప్పాలి. చెప్పొద్దా? ఇప్పుడు ఫైల్ తీసుకొని వెళ్ళావు, నువ్వు బ్యాంకులో పనిచేస్తావు, ఇంకో దాంట్లో పనిచేస్తావు. సార్ అడిగాడు, ఏందమ్మా ఇది, ఏంద్రా ఇది? పాస్టర్ గారు మౌనంగా ఉండమన్నాడు. మాట్లాడవేరా? అరే ఏం రాసావు ఇందులో? మౌనంగా ఉంటే 100 మందిని చేస్తానన్నాడు మ్యాచెస్ అన్న. తెల్లారి పొద్దున్నే అక్కడ కాదు నువ్వు మౌనంగా ఉండాల్సింది. అర్థమవుతుందా? భర్త దగ్గర ఏదైనా భర్త ఏమన్నా అడిగాడు అనుకో, ఏమన్నా మాట్లాడుతున్నాడు అనుకో, అన్నయ్య మౌనంగా ఉండమన్నాడు. ఖచ్చితంగా తన్నులు తింటావు. అక్కడ కాదు నువ్వు మౌనంగా ఉండాల్సింది. ఊళ్ళో వాళ్ళు తగాతలకు వచ్చి నీ మీద నిందలు మోపుతున్నప్పుడు, లేదంటే ఏదైనా నీ మీద పోట్లాడుతున్నప్పుడు ఎక్కడ మౌనం ఉండాలో, ఎక్కడ మాట్లాడవలనో ఇది ఎరిగినవాడు జ్ఞానవంతుడు. అన్ని చోట్ల మౌనంగా ఉన్నావంటే మూర్ఖుడివి. అర్థమవుతుందా? స్తుతి చెప్పాలి ఒకసారి. దేవుడు మనకిచ్చేది ఏంటి చెప్పండి? జ్ఞాన బలం ఇస్తాడు. 2 హల్లెలూయా, మానసిక బలం ఇస్తాడు. 119వ కీర్తన 165వ వాక్యములో, నీ వాక్యము నాకు నెమ్మదిని ఇస్తుందంటాడు. అసలు మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి? మానసిక బలం కావాలి. ఎంతమందికి అర్థమైంది? ఏ బలం కావాలి నీకు? సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏమండి ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇక నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను, ఇక నేను బ్రతకను, ఈ సంసారం చేయలేను, ఈ ఇంట్లో ఉండలేను, ఈ వ్యాపారం చేయలేను అని అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు నిలబడే బుద్ధి బలముతో పాటు నీకు మానసిక పటిష్టత, ఆ బలాన్ని దేవుడిస్తాడట. అదే ప్రభు చెబుతాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీ ప్రాణములకు విశ్రాంతినిస్తాను. లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తానంటాడు. హల్లెలూయా. ఎప్పుడు కావాలి నీకు బుద్ధి? నీకు ఎప్పుడు మానసిక బలం కావాలి? అందరూ నిందలు మోపుతున్నప్పుడు, అన్ని నష్టాలు ఎదురవుతున్నప్పుడు, అన్ని కష్టాలు ఎదురవుతున్నప్పుడు, అయ్యో నేను ఉండలేను, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, ఈ సంసారం చేయలేను, ఈ కుటుంబంలో ఉండలేను, లేదంటే ఈ వ్యాపారము చేయలేను, ఈ లోకములో బ్రతకలేను, ఏదో ఒక తాగి చచ్చిపోతాను. ఇది బలహీనులు చేసే పని. దేవుడు నిన్ను అందుకొరకు నియమించలా. నువ్వు రాటు తేలాలి, స్తోత్రం చెప్పాలి, పిరికితనాన్ని నుంచి విడుదల పొందాలి. అది ఇస్తాను నీకు. పిరికితనము నుంచి బ్రతకడం నేర్చుకో. హల్లెలూయా.
మానసికంగా పటిష్టంగా ఉండడం నేర్చుకో. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక అమ్మాయికి బల్లి అంటే చచ్చే భయం అంట. బల్లి ఆడతాడు కానీ ఏ ఇంట్లోనైనా బల్లి లేని ఇల్లుందా? వాళ్ళ ఆయన లేనప్పుడు మరి బల్లి సంగతి ఏంటి? అర్థమేంటమ్మా? ఇప్పుడు వాళ్ళ ఆయన లేడు, వాళ్ళ ఆయన అన్నప్పుడు ఏమంటే బల్లి అని ఆయన రాములు పెద్ద సింహాన్ని జరిగినట్టు పిచ్చిదానో బల్లికి కూడా భయపెడతావే అని వస్తాడు. ఏదో ఇంట్లో సింహం తిరిగినట్టు, ఏం భయపడినట్లు. ఒక రోజున భయం పోగొట్టడానికి వాళ్ళ ఆయనే వెనక నుండి తీసుకొని వచ్చి చిన్నగా బల్లిని భుజం మీద నుంచి ముందుకు వచ్చేటట్టు పెట్టింది. అది కూడా బరబరబరబర వెళ్ళిపోలేదు, నిబ్బరంగా కరుచుకొని చక్కగా ఉంది అక్కడే, వాళ్ళ అమ్మ ఊళ్ళో ఉన్నట్టు. కాసేపు ఆగిన తర్వాత ఇలా చూసింది. చూడు ఏం చేసింది, నిన్ను ఏం చేయలేదు. ఇదిగో నేను ఇలా పట్టుకున్నాను చూడు, ఇలా బల్లి కరిచి ఎవరైనా చచ్చిపోయారా? చెప్పరేంటమ్మా? సామాన్యం కరవదు, కరిచినా ఏం కాదు, పట్టుకో. ఆ బల్లి మీద పడి కాసేపు ఉన్న తర్వాత అప్పుడు బల్లి అంటే భయం పోయిందట. స్తోత్రం చెప్పగలరా? సమస్య రాకతోలికి నేను ఎలా జీవించగలను, నేను ఎలా బ్రతకగలను, దీన్ని ఎలా జయించగలను అనుకున్నావు. సమస్య వచ్చిన తర్వాత సమస్యలో బ్రతకడం దేవుడు నేర్పించాడు. అక్కడ నీకు మానసిక ప్రశాంతతను, మానసిక బలాన్ని దేవుడిస్తాడు. అసలు నేనేనా ఇలా బ్రతుకుతుంది? చాలామంది అనుకుంటుంటారు మా ఆయన చచ్చిపోతే అసలు నేను బ్రతకలేనమ్మా అని. అలా ఆయన చచ్చిపోయిన తర్వాత బ్రతకడం నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిజమండి, మీకు తెలియదు, కొన్నిసార్లు దేవుడు నేర్పించే పాఠాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని నీకు దేవుడు మానసిక బలాన్ని దేవుడిస్తాడు. అది లోకస్తులకు లేదు, నీకుంది. హల్లెలూయా. నీవే స్థితిలోనైనా ప్రశాంతంగా జీవించగలిగిన ఆ ప్రశాంతతను దేవుడు నీకు ఇస్తాడు. ఇది దేవుడు నీకు ఇచ్చే బలం. ఒకటి జ్ఞానబలం, రెండు జ్ఞానబలం, అదే మానసిక బలం. హల్లెలూయా. ఒక మాట చెప్పునా, సాతాను రాజ్యమును కూల్చే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కడా? 16వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వాక్యం ఒక మాట చూడమ్మా. త్వరగా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. కొట్టు. పాతాళ ద్వారములు నీ ఎదుట నిలవలేవు అంటే, దయచేసి పాతాళ ద్వారములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? సాతాను. వాడి యొక్క తలుపు తీసి లోపల పెట్టుకునేవాడు ఎవడో, సరుకు ఆడు నీ దగ్గరకు వచ్చి పాతాళ సంబంధమైన ఆలోచనలు, పాతాళ సంబంధమైన క్రియలు నీ ఎదుట, నీ కుటుంబంలో వాడి పప్పులేమి ఉడకవు. నువ్వు వాడిని జయిస్తావు. స్తోత్రం చెప్పాలి. నీ నోటిలో యేసు నామము ఉచ్చరణ ఉంది, నీ ఇంట్లో యేసు నామ స్మరణ ఉంది, నీ ఇంట్లో స్తుతి చూపం ఉంది. అందుకని వాడి యొక్క యుక్తులు కుయుక్తులు నీ మీద పని చెయ్యవు. అందుకనే తల్లి, బాబు, ఒక్క మాట మీరు వినండి. మీ ఇంట్లో యేసయ్య నామ స్మరణ వినపడనివ్వండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. తెల్లారి పొద్దున్నే లేచి, ప్రభువా మీరు చేసిన ఉపకారములను బట్టి స్తోత్రం, స్తోత్రం నాయన, మీరిచ్చినటువంటి ఈ సమృద్ధిని బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రం, స్తోత్రం. అబ్బా, ఈ స్తోత్రం మీరు చెబుతున్నప్పుడు వాడి చెవుల్లో వినప మేకులు సుత్తితో కొట్టినట్లు ఉంటుంది. హల్లెలూయా.
ఏ ఇంట్లో ఆ నామస్మరణ వినపడిద్దో అక్కడ పాతాళ ద్వారములు నిలబడలేవు. ఏ ఇంట్లో స్తుతి ఆరాధన, చాలామంది బిడ్డలు, దేవుని పిల్లలు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇంట్లో ఏ టయానికి వచ్చినా చేసుకునే మహా భక్తి కలిగిన బిడ్డలు ఉన్నారు. వారిని దేవుడు అధికంగా దీవించునగాక. హల్లెలూయా. ఎంత టైం వచ్చినా, ఎంత టయానికి వచ్చినా దేవుణ్ణి స్తుతించే పడుకుంటారు వాళ్ళు. ఎంత టైం వచ్చినా, హలో పిల్లలు కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? సరే, వాళ్ళు పడుకున్న పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి, రా మంచం దిగు, మోకరిద్దాం అని మోకరించి దేవుని నామాన్ని స్మరిస్తే ఆ ఇంట్లో పాతాళ ద్వారాలు నిలబడవన్నాడు. అదే మీ బలం. మీ బలం సాతాను రాజ్యమును క్రోల తోసే శక్తిని దేవుడు మనకిచ్చాడు. నమ్మిన వారు అల్లు చెప్పండి. ఇంత బలము దేవుడిస్తే ఏందో పిల్లోడు నలుగుతున్నాడు, అంతరం వేపిస్తే పోయిద్దట్టుంది. ఇంకా నీకు దయ్యపు క్రియలు పోవా? ఆ దరిద్రం పోదా? ఆ పాత చెత్తను తీసుకొచ్చుకుంటావా? ఐగుప్తు నుంచి పిల్లిని సంకలో పెట్టుకొచ్చుకున్నావా? హల్లెలూయా. ఐగుప్తులో పిల్లులు చాక్కుంటారు, వచ్చేది రావచ్చు కదా, ఎర్ర సముద్రం దాటేది. పనికి మాలింది పిల్లిని ఒకదాన్ని తీసుకొచ్చుకుందంట. పిల్లిని ఏంటి అలా చూస్తున్నారు? పిల్లులు, కుక్కలు, అర్థమవుతుందా? ఆ అంతరాలు, ఆ తంత్రాలు, ఆ పిచ్చి పనులు చేయమాకండి. మీకు ఒక మాట చెబుతాను, వినండి. ఆ కుర్రోడు ఎక్కడ కూర్చుంటాడు ఇప్పుడు, ఆ అబ్బాయి ఆన్లైన్లో జ్యోతిష్యం చెబుతాడు. 50,000 60,000 ఇంటికి వెళ్ళి చేస్తే ₹1,00,000 ఏమండి ఇలా సంపాదిస్తాడు. రూపాయి మిగలవలే, అది వేరే సంగతే. ఆ అబ్బాయికి 10-15 రోజుల నుంచి పొరపాటు నిద్ర పట్టట్లా. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఏమండి మా ఆయనకి నిద్ర పట్టట్లేదు, మీరు ప్రార్థన చేస్తారా? మా ఆయన ఇలా జాతకాలు జ్యోతిష్యాలు చెబుతాడు అని చెప్పింది. తీసుకొని రా అన్న. తీసుకొని వచ్చింది. ఆఫీసులో కూర్చోబెట్టిన తర్వాత, ఏంటబ్బాయి ఏం చేస్తుంటావు అన్నాను. నేను జ్యోతిష్యం చెబుతుంటాను అన్నాడు. వెళ్ళి చెబుతావా, ఇక్కడ ఉండి చెబుతావా అన్నాను. ఇక్కడ ఫోన్లో చెబుతాను, ఇంటికి వెళ్ళి కూడా చెబుతాను అన్నాడు. ఎక్కడైతే అంత, అక్కడైతే అంత అన్నాను. ఇక్కడ 25,000 నుంచి 50,000 ఉంటుంది అన్న, అక్కడికి వెళ్తే ₹1,00,000 దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేసి చెబితే అన్నాడు. మరి ఇన్ని డబ్బులు ఏం చేస్తున్నావు అన్నా. అదే నాకు అర్థం కావట్లేదండి, రూపాయి మిగలదండి అన్నాడు. అవి మిగలవలే అనుకున్నా నేను. దయచేసి గమనించాలి. మరి ఇప్పుడు ఏంటి నీ సమస్య అన్నాను. నా సమస్య ఏమిటంటే నాకు నిద్ర పట్టట్లేదు అన్నాడు. ఎన్ని రోజుల నుంచి అన్నాను. ఇప్పుడు వారం 10 రోజులైంది, కళ్ళు ఇంతలో పీక్కుపోయినాయి, ఎందుకు నిద్ర పట్టట్లేదు అన్నాను. అదే నాకు కూడా నీకు తెలుసుగా అన్నాను. నా విషయం నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా. సరే ఇప్పుడు మరి నన్నేం చేయమంటావు అన్నాను. అదే ఇప్పుడు నీ దేవుడు గొప్పోడని నేను అడిగాను. ఏది నీ జ్యోతిష్యం కంటే అన్నిటికంటే ఆయనే మహానుభావుడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాను. ప్రార్థన చేయన్నా అన్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావా అన్నాను. విశ్వసిస్తున్నాను. మరి నీ దగ్గర ఉన్నాయిగా కొన్ని, నువ్వు నమ్మి నీకు కొన్ని ఉన్నాయిగా, నువ్వు తీసి అన్నాను. తీసేశాడు, మోకరించాడు, ప్రార్థన చేశాను. పొద్దున్నే నాకు కనపడండి అన్నాను. పొద్దున్నే భార్య భర్తలు నేను మరలా వెళ్తున్నప్పుడు ఇద్దరు ఎదురయ్యారు. రాత్రి ఎలా ఉందన్నాను. కమ్మగా నిద్రపోయాను అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావన్నాను. ఒక్క వారం కూడా మిస్ అవ్వను, ఆదివారం అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మరి జ్యోతిషం సంగతి ఏందన్నాను. ఆ ఒక్కటి మానవద్దని చెప్పొద్దు, మానమని చెప్పొద్దు అన్నా అన్నాడు. ఎందుకని అన్నాను. నేను చూచున్నట్టు పోయాను ఇప్పుడు వరకు ప్రస్తుతం. తర్వాత వాళ్ళ అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఆడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక టీచర్ గారు మన చర్చికి వస్తారు, ఆ సిస్టర్ గారు. ఆమె సువార్త చెప్పింది. వాళ్ళ నాన్న జ్యోతిష్యం చెబుతాడు, వాళ్ళ బంధువులు బాబాయిలు జ్యోతిష్యం చెబుతాడు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా జ్యోతిష్యం చెబుతాడు. ఆ అబ్బాయి మాత్రమే నేర్చుకోవాలి దాన్ని. ఎందుకంటే నాకొద్దు, నాకు సజీవుడని దేవుడు కావాలన్నాడు. ఆ అబ్బాయికి జాబు రాలా, చదువు అయిపోయింది, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంత శోధన అయిందంటే, ఇది ఈ అబ్బాయి రాకముందు, తమ్ముడు రాకమునుపు ఎంత శోధన అయిందంటే, నీ దేవుడు ఏం చేశాడు రా, నీ దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా, స్థితిగతులు ఉన్నాయా, ఏమో దరిద్రుడా, చెడిపోయావు, మాతో పాటు నేర్చుకుంటే ఇప్పుడు నువ్వు
అని చెబుతున్నారు. ఆశ్చర్యకరంగా మంచి జాబునిచ్చాడు దేవుడు. ఆ అబ్బాయితో జ్యోతిష్యం ఇక కట్, స్తోత్రం చెప్పాలి. నేను వాళ్ళ వృత్తి అన్నమాట అది. వాళ్ళ తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి. ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఇక్కడికి వస్తున్నారు. ఒకడు జాబ్ చేస్తూ చర్చికి వస్తాడు, ఒకడు మరి ఆ పని చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాడు. కానీ అతనికి ఒక్కటే ఏం చెబుతాడు చెప్పనా? యేసయ్య కంటే గొప్ప దేవుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. ప్రియులారా, మీరు గమనించండి. ఆ భార్య భర్తలు ఇక యేసుని విడిచిపెట్టరు. హల్లెలూయా. ఏది బలం? పాతాళ బలం ఎక్కువ, దేవుని నామ బలం ఎక్కువ. నీ ముందు పాతాళ ద్వారము నిలబడదంటే నువ్వెంత బలవంతుడివి. నేనేముంది బలహీనుడిని. నువ్వు బలహీనుడివే. నీ నామము శక్తి కలిగినటువంటిది. ఆ నామము నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పటికీ ఓడిపోవు, గెలుస్తావు. ఒకే ఒక్క మాట చదువుతాను నేను. తన యందు భయభక్తులు కలిగిన వారికి, చూడండి 34వ కీర్తన 9-10 వాక్యాలు, ఒకే ఒక్క మాట. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు నిలుపుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువు లేదు. సింహపు పిల్లలు ఆకలితో, అదేనా? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు నిలుపుడి ఉంచుడి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమీయూ కొదువా. పస్తున్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఎప్పుడైనా అన్నయ్య నేను ఈ మధ్యకాలంలో పస్తున్నాను. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలితో అలమటించిన నిన్ను, నీ పిల్లలను ఏనాడు ఆయన తక్కువ చేయడు. ఉద్యోగస్తుల్ని పోషించినట్టు పోషిస్తున్నాడు దేవుడు నిన్ను. ఏం తక్కువ చేశాడో? హల్లెలూయా. ఆళ్ళ వైపు చూడమాక. ఆళ్ళ వైపు చూసి, ఆ బిల్డింగ్ చూసి, ఈ బిల్డింగ్ వైపు చూసి, ఆళ్ళ బైకుల వైపు చూసి, వీళ్ళ బైకులు చూడమాక. వాళ్ళ వైపు చూసినంతసేపు నీకు నెమ్మది ఉండదు. నీ దేవుని వైపు చూడు. ఎంత ఆశ్చర్యకరంగా నిన్ను పోషిస్తున్నాడో దేవుడు. ఏనాడు ఏది తక్కువ చేయలేదు కదా. హల్లెలూయా. మీరు నెమ్మదిగా బ్రతకాలంటే నీకంటే తక్కువ ఉన్న వారి వైపు చూడండి. ఇలా చూడడం ఆపేయండి. దూరపు కొండలన్నీ చాలా నున్నగా ఉంటాయా ఉండమంటారా? వాళ్ళిద్దరూ బండి మీద భార్య భర్తలు చక్కగా ఆమె ఇలా యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఆయన నడుము పట్టుకొని ఇలా వెళ్తుంటే ఆమె ఇంటికలన్నీ వెనకాల అంటుంటే ఈ బండి ముందుకి ఇలా నడుపుతుంటే చూసి వీళ్ళెంత బాగుంటారో. మా ఆయన ఉన్నాడు, ఎందుకు కోసెత్తే ఊరుకు సరిపోతాడు, ఇలా తీసుకెళ్ళడు. ఆ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూడు, నీకు అప్పుడు అర్థమైంది. పట్టపగులు నీకు కనపడతాయి సుక్కలు ఆ ఇంట్లో. బండి ఎక్కినప్పుడే ఈ స్టైలు. ఆయనకి తెలియదా నీకు ఎవరు సెట్ అవుతారో? ఆయనకు తెలుసు కదా ఎవరు సెట్ అవుతారో. నీకు సెట్ అయిన వాళ్ళనే పెళ్లి చేశాడు, నీకు సెట్ అయిన అమ్మాయినే పెళ్లి చేశాడు. ఒకడు అనుకుంటాడు అసలు మా ఆవిడంత రాక్షసి ప్రపంచంలో ఎక్కడ ఉండదో, కర్మ తెల్లారి దొరికిందంట. ఎందుకంటే ఆ పక్కింటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అన్నయ్య గారండి నమస్కారం అండి, ప్రైజ్లో ఆడండి. అమ్మ ఎంత బుద్ధి. లోపలికి వెళ్ళి అమ్మ నీకు తెలిసిద్ది అసలు విషయం. మహా గద్దర కంపదే. ఆ కంపదానికి తగ్గట్టు కంపౌండ్ పెట్టాడు.
ఏమనుకోమాకండి. ఎవరిని సెట్ చేయాలో బాగా తెలుసు. అడ్జస్ట్ అయ్యి బ్రతుకు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు పక్క వారి వైపు చూసినంత సమయం నీకు అసలు నెమ్మది ఉండదు. అసలు ఎందుకు మా ఆయన ఎలా అయిపోయాడు నా దాన్ని చూసుకోమ్మా. అంతకుముందు బాగానే ఉండేవాడు కదా, ఎందుకు నా భార్య ఎలా అయిపోయిందని దాన్ని చూసుకో. పక్క వాళ్ళని చూసి దరిద్రపు ఆలోచనలు రాని మాక. దీన్ని సరి చేసుకో. ఇల్లు ఎందుకు ఆరుతుందో చూసుకోవాలా? పక్కింటోడి వైపు చూసి గుటుకులు మింగాలా? ఇల్లు కారుతున్నప్పుడు ఎందుకు కారుతుంది అనేటువంటిది నువ్వు చూడు, బాగు చెయ్యి. ఇంటి దగ్గరికి వచ్చే మళ్ళీ ఇది హెచ్చరించుకోండి, నేను ఉండలేను. హల్లెలూయా. సరే, మంచిది. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏమీయూ కొదువ చెయ్యడో. హల్లెలూయా. కొదువు చేస్తాడా? ఒకసారి మీ ఇంట్లో చూడండి. ఏనాడు నీ పిల్లలను పస్తుంచడు, నిన్ను పస్తుంచడు. కొంచెం లేట్ అవ్వచ్చు, ఇంటద్దా లేట్ అయితే ఆ తిట్టులు తినాలి. నువ్వు తిట్టులు తినాలి. తిన్న తర్వాత ఇల్లు ఇస్తే అర్థమవుతుందా? నీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళని నువ్వు తిట్టవు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు తిట్టినప్పుడల్లా ఏంటి మేకలు కొట్టడం ఏంటి ఇంట్లో అంటున్నారు కదా. మరి ఎక్కడ తగిలించుకోవాలమ్మా ఇవన్నీ అంటే, ఏంటి తగిలించుకునేది? ఉంటే ఉండండి, ఖాళీ చేస్తే చెయ్యండి. నడమంతరపు సిరి పోగొట్టుకున్నదాకా ఆగదు. మీలో ఎవరు లేరు కదా అన్నయ్య. క్రైస్తవుల నీళ్ళల్లో దిగాంగా అన్నయ్య ఎంత కద్దరు కంపో అమ్మో అంటున్నారు. అలాంటి వారు మారాలా? స్తోత్రం చెప్పాలి. నువ్వు ఆ కష్టాలు అనుభవిస్తే ఇతరులకు నువ్వు ప్రేమ చూపిస్తావు. ఓకే, కొద్ది రోజులు అనుభవించు, తర్వాత సొంత ఇల్లు ఇస్తాడు. 2 చేతులే చెప్పండి ఒకసారి. ఒక తీర్మానం చెయ్యి. మీరు కూడా వినండి. మీకు సొంత ఇల్లు ఇవ్వాలంటే ఇంకొక మాట చెప్తున్నాను వినండి. నువ్వు కానీ అద్దిల్లని దాన్ని బాత్రూమ్ సరిగ్గా కడగకుండా గోడలన్నీ పాడు చేసి ఏది పడితే అది టప్పును గుద్ది ఆ కోణాలు బాగొట్టి నాదిగా అని పాడు చేస్తే నీ లైఫ్లో నీకు సొంత ఇల్లు ఇవ్వదు దేవుడు. నీ లైఫ్లో దేవుడు సొంత ఇల్లు ఇవ్వడు. ఏ ఇంట్లో అద్దెకుంటావో ఆ ఇంట్లో దేవునికి మహిమ వచ్చేటట్లు ఆ ఇల్లు నీ ఇల్లు లాగా చూసుకుంటే నీకు సొంత ఇల్లు ఇస్తాడు. ఎంతమంది మాది కాదులే అత్తగారి సొమ్మని కొంతమంది ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టేయడం, ఎట్లా పడితే అట్లా కోణాలు బాగొట్టేయడం, ఆ పెయింట్లు బాగొట్టడం, బాత్రూములు కడకపోవటం, డోర్లు బాగొట్టడం. ఈ దరిద్ర బుద్ధి నీలో ఉంటే నీకు సొంత ఇల్లు రాదు. నువ్వు ఏ ఇంట్లో ఉంటావో అది, ప్రభువా ఈ ఇల్లు నువ్వు స్తుతించాలి తండ్రి. దీంట్లో డబుల్ బెడ్రూమ్ తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఈ బెడ్రూమ్ని బట్టి స్తోత్రం, ఈ హాల్ని బట్టి స్తోత్రం. దీనికంటే ఇంకొంచెం పెద్దది తండ్రి నాకు ఇచ్చేటప్పుడు, దీనికంటే కొంచెం పెద్దది హాలు కొంచెం పెంచుతండి. నేను బాత్రూమ్ శుభ్రంగా కడుగుతున్నాను తండ్రి, శుభ్రమైన దాన్ని ఇవ్వండి నాయన. నేను ఇల్లు జాగ్రత్త దారి చూసుకుంటున్నాను తండ్రి, నువ్వు చూస్తా మ్యాచెస్ అని చెప్పాడు ప్రభువా. నీ సేవకుడు మాటను నువ్వు రూఢిపరుస్తావు కదా తండ్రి, అందుకని నాకు మంచి ఇల్లు నాయన, నేను పద్ధతిగానే బతుకుతున్నాను తండ్రి ఇళ్లల్లో అని తగ్గించుకో. నీకు సొంత ఇల్లు పోతే నన్ను అడుగు. ఓకే, ఇంకేమన్నా ఉందా? ఉతకాల్సింది మురికిపోయింది అన్నయ్య అంటే వారు హల్లెలూయా చెప్పండి. అయితే ప్రార్థన చేస్తాను. మీరు భలే హల్లెలూయా చెప్పారు, మురికిపోయిందంట.